ఇదొచ్చి ఏంటంటే నిమజ్జనానికి వినాయకుడైతే బయలుదేరుతున్నాడండి. ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత పూజారి గారు వినాయకుడిని కదిలించమని చెప్పారనమాట. ఇంకా వ్యాన్ కూడా వచ్చేస్తే లోపలైతే అందరం తల ఒక చెయ్యి పట్టుకొని వినాయకుడిని అయితే అక్కడికైతే ఎక్కించామన్నమాట. ఇక్కడ పిల్లలు చూసారా చక్కగా వినాయకుడిని అయితే తీసుకొచ్చేసి బండిలో అయితే పెట్టేస్తున్నాము. అందరం తల ఒక చెయ్యి వేసుకొని అయితే వినాయకుడికి అంటే పూజ చేసిన పత్తిడి తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గణేషుని కిందకి తీసుకొచ్చి అయితే పెడతాం కదా. అవన్నీ తింటే అందరం తల ఒక పని చేసుకుంటున్నాం అనమాట. తల ఒక వినాయకుడిని తీసుకొచ్చి అక్కడైతే పెట్టాము. ఈసారి అందరూ మట్టి వినాయకులనే పూజించారండి. దానికైతే చాలా సంతోషం అనమాట. మనం ఎక్కడ చూసినా కానీ మనకి మట్టి వినాయకులే కనిపిస్తారు. చాలా హ్యాపీగా ఉంది. వినాయక చవితి వచ్చినప్పటి నుంచి 5 days హ్యాపీగా అయితే గడిచిపోయింది. ఇప్పుడు వినాయకుడు వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది అనమాట. పిల్లలకి ఎలా ఉంది మాకు కూడా అలాగే ఉందనిపించిందండి. పిల్లలైతే చాలాగా అంటే ఈ 5 days పిల్లలకి హ్యాపీగా గడిచిపోయింది అనమాట. పిల్లలైతే చాలా మిస్ అవుతున్నారు.